జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున సంతాపం ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు వెల్లడించారు. 3 రోజుల పాటు ఈ సంతాప దినాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన 3 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడ బెంచ్ ట్రెండ్ సెట్ మాల్ ఎదురుగా శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. మృతులకు జోహార్లు పలుకుతూ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తీవ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. పర్యాటకులపై అమానుషంగా దాడి చేసి ప్రాణాలను తీయడం దుర్మార్గమన్నారు. తీవ్రవాదాన్ని భారతదేశంలో అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మారణ హోమం సృష్టించిన తీవ్రవాదులను పట్టుకుని బహిరంగంగా శిక్ష విధించాలని, అప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. పర్యటనకి వెళ్ళినటువంటి భారతీయుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. ఇది తీవ్రమైన బాధేస్తూ ఉంది. ఎందుకంటే పర్యటనకి వెళ్ళినటువంటి ప్రజలు మీది ఏ మతం అని అడిగి అరాచకంగా చంపినటువంటి ఉగ్రవాదులను మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ గారు ఇప్పుడైనా మీరు దాడులు మొదలెట్టాలి. ఎందుకంటే మన భారతీయులు 28 మంది మీద అన్యాయంగా కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని ఓచకోత కోయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మతాల్ని కులాల్ని గౌరవించే భారత సనాతన ధర్మాన్ని వాళ్ళు కావాలని మతోన్మాదంతో రెచ్చగొడతా ఉన్నారు. భారతీయుల్ని ఏ పాపం ఎరగనిటువంటి ప్రజల్ని కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని తక్షణమే శిక్షించాలని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మా జనసేన పార్టీ అధ్యక్షులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఎవరు మీరు అంటే నేను భారతీయుడినని. ఇలాంటి కష్టకాలంలో మన భారతీయులకి ఏ కష్టం వచ్చినప్పటికీ నిలబడే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఈ టైంలో కులాలకి పార్టీలకు అతీతంగా కూడా మన భారతీయులందరం కూడా ఒకటిగా ఖండించాల్సిందిగా భారతదేశంలో ఉన్న ప్రజలందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. अस्सलाम वालेकुम। आज के दिन जम्मू कश्मीर में ऐसा होना बहुत गलत है। मुसलमानों का इज्जत निकालने का काम है ये। वह उन लोग का मरने मारे तो उन लोग का सब जने को पूछ को ये तो कौन सा है तेरे कौन सा कैस्ट को पूछ के वैसे मारना बहुत है। सब हमें सब जनों सब रोज़ अल्लाह को जवाब देने का है। ऐसा बात का ऐसा करने का बहुत है। इसलिए इसके बारे में तुम लोगों को एक बार सोचना था, कौन हमें ऐसा कई करते हैं, मुसलमानों का नाम कई को करते हैं, कहता तो बात ये करना था। आज तुम लोग का कर दिए, लेकिन उसका नाम पूरा आज मुसलमानों के ऊपर है। एक बार आप करते इसको सोचना था, ऐसा क्यों करते हैं, हमें कई करते हैं, हमें करने का वजह क्या है। एक गद्दी के मरने वाले से हमें क्या आता, कहता उसे एक बार बहुत ये करना है कि ना आपको ज़रूर है। अल्लाह तुम्हारा बहुत गुने का काम कर दिया, आप अल्लाह तुमको सबको ये करेगा। सल्लल्लाहु मोहम्मद रसूलुल्लाह। 28 మంది పైన జరిగినటువంటి ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్కరికి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మన రాష్ట్రంలోనే 2 కోల్పోవడం మన దురదృష్టకరం. మరి మన అన్నదమ్ములటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి మన సానుభూతి తెలియజేయాలని చెప్పి ఈ విధంగా కూర్చోవడం జరిగింది. మన దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఉగ్రవాదులను అన్యాయంగా అక్రమంగా చొరబడి ఈ విధంగా మనల్ని దొంగదెబ్బ తీస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మోదీ గారు సరైన సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హిందువులందరూ కూడా ఒక తాటి మీద నడిస్తే మీరు ఏమైపోతారని మర్చిపోకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ, ఖచ్చితంగా మీకు సరైన సమాధానం చెప్తాము. హిందువులు ముస్లిమ్స్ అని తేడా లేకుండా ఇక్కడ భారతీయులందరూ కలిసికట్టుగా ఉండి కూడా అందరికీ సమాధానం చెప్తామని చెప్పి మోడీ గారి తరఫున మాట్లాడుతూ వారికి ఖచ్చితంగా వీళ్ళందరికీ త్వరగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం.